ఇతని పేరు మనకి ముఖ్యంగా అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక అభిమానిగా మనం చూడొచ్చు. అంటే ఈయన గతంలో జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అనంతపురం పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన పేరు రుద్ర. అతను వికలాంగుడు. జనసేన పార్టీ అంటే అభిమానం ఆయనకు, కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్. జనసేన పార్టీ కోసం ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీని ఏదో ఒక విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆ పార్టీ కార్యక్రమంలో ఒకసారి పాల్గొన్నాడు. దాని గురించి అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయన ఉద్యోగాన్ని తీసేసి ప్రస్తుతానికి ఆయన ఒక స్క్రాప్ అంటే ఒక చెత్త ఒక షాపులో పనిచేసే విధంగా ఆయన పరిస్థితికి దారితీసింది. అంటే ఇందులో ఆయన పని అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఆయన పని చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే దాన్ని కూడా ఏదైనా సస్పెండ్ చేయటమో లేదంటే ఇంకొకటి చేయటమో లేదంటే వార్నింగ్ ఇవ్వటమో లాంటివి చేయాలి. కానీ జనసేన పార్టీలో పనిచేస్తున్నారు, జనసేన పార్టీ అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, ఆ పార్టీ జెండా పట్టుకున్నాడు అని చెప్పేసి ఆయనని నిర్దాక్షిణంగా సస్పెండ్ చేసేసిన పరిస్థితి. సస్పెండ్ చేశారా, డిస్మిస్ చేశారా అనేది కూడా తెలియట్లేదు ఆయన గురించి. అయితే ముఖ్యంగా అనంతపురం పట్టణంలో రాజకీయాలకి సంబంధించినటువంటి ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తి ప్రస్తుతానికి అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకునేటువంటి ఒక రుద్ర అనే వ్యక్తిని ఒక స్క్రాప్ షాప్ లో పనిచేయాల్సిన పరిస్థితికి ఈరోజు వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. అంతేకాకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ జెండా పట్టుకున్నాడు అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళి ప్రచారం కానీ ఇంకొకటి కూడా చేయలేదంట. నేను ఇంకా ప్రచారం చేశారేమో అనుకున్నాను, కానీ అది కూడా లేదంట. ఏదో ఇంటి దగ్గర ఒకసారి జెండా పట్టుకున్నారు అని చెప్పి ఆ ఫోటో ఒకటి వైరల్ అయితే దాన్ని పట్టుకుని వైఎస్ఆర్సీపీ ఆయన ఉద్యోగాన్ని అంటే వికలాంగుడు కూడా అని చూడకుండా ఉద్యోగాన్ని కూడా తీసేసిన పరిస్థితి. అది కూడా దాదాపు ఇప్పటికీ 5 ఏళ్ళు అయిందట. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాక ముందు చేసినటువంటి పనిది. అంటే పట్టుకున్నాడని చెప్పి తెలిసింది, అధికారంలోకి రాగానే ఆయన ఉద్యోగం కూడా పీకిచ్చేసిన పరిస్థితి. ఇప్పటికీ ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి. ఆయన తిరిగి ఆయన ఉద్యోగాన్ని ఇప్పించగలిగితే ఆ వికలాంగుడి జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఆ కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచినటువంటి వ్యక్తి అవుతారు. కేవలం రాజకీయ ఇబ్బందుల వల్ల ఆయన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. అది కూడా జనసేన పార్టీ జెండా పట్టుకున్నానని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కక్షపూరితంగా ఆయన ఉద్యోగాన్ని తీసేసిన పరిస్థితి. 5 ఏళ్లుగా ఆయన ఉద్యోగం లేక ఆయన ఒక స్క్రాప్ షాప్ లో పనిచేయాల్సిన దుస్థితికి ఆయన ఈ రోజు వచ్చింది. ఆయన పేరు రుద్ర అని తెలుస్తుంది. ఒక స్క్రాప్ షాప్ లో పని చేయడానికి కారణం కూడా ఆయన జనసేన పార్టీ జెండా పట్టుకున్నాడనే ఒక ఇబ్బంది. సుమారు 5 సంవత్సరాలుగా ప్రభుత్వంతో పోరాడుతూ ఉన్నాడు ఆయన. ఇంకా ఏ ఉద్యోగం రాకపోవడంతో ఆయన ఒక స్క్రాప్ షాప్ లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అతన్ని ఒక్కసారి చూసి అతను చేసినటువంటి అంటే చిన్నదా పెద్దదా అనే తప్పును పక్కన పెడితే అతను ఏ పార్టీకి అయినా రాజకీయ పార్టీల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయకూడదని లేదు. కాకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా మనసులో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. అతను చేసినటువంటి చిన్న తప్పుని ఆ వికలాంగుడికి ఇంత పెద్ద శిక్ష విధించడం అనేది, అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ అతని భావజాలతో ఉన్నాడు అని చెప్పేసి జాబ్ నుంచి తీసేయటం, అది కూడా వికలాంగుడు అని కూడా చూడకుండా ఆ కుటుంబానికి అతనే నిలబడ్డ తీరుని మనం నిజంగా ఆ వీడియో చూస్తుంటే కళ్ళమని నీళ్ళు వస్తుంది. అంటే వికలాంగుడు అయింది కూడా ఒక డ్రైవింగ్ చేయడానికి ఒక స్క్రాప్ షాప్ లోకి వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. ఒక్కసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని అతని ఉద్యోగం అతనికి ఇప్పిస్తే ఆ కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అతని 5 ఏళ్ల పాటు పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం వస్తుంది. ఆయన ఇన్ని సంవత్సరాలు ఎలా పడ్డాడో కానీ నిజంగా 5 ఏళ్ల పాటు ఆ కుటుంబాన్ని గడపడం కోసం ఆయన ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు అనేది చూడాలి.